హలో, నేను మీ సిఎస్ రావు. సొంత చెల్లికి గర్భం చేసినటువంటి అన్నను ఎప్పుడన్నా చూసారా? కానీ ఇప్పుడు బయటపడింది. ఒక అన్న సొంత చెల్లెల్ని గర్భం చేశాడు. అంటే ఆ అమ్మాయితోటి రొమాన్స్ చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాం అని చెప్పి నమ్మించి ఆమె కడుపు తీసుకొచ్చి వదిలేశాడు. సొంత అన్నే. ఇది ఎక్కడో జరగల, కృష్ణా జిల్లా అక్కడ జరిగింది. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక అతనికి 3 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నారు. ఆయనకి ఆయన భార్యకి గొడవలయ్యాయి. దాంతో ఆయన భార్య 3 ఆడపిల్లలతోటి కృష్ణా జిల్లా మంటాడ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. ఈ మంటాడలో ఎక్కడిది? మంటాడ పగడిముక్కల మండలం మంటాడలో 3 అమ్మాయిల్ని పెట్టుకొని ఉంటుంది ఆవిడ. మగపిల్లాడిని తీసుకొని ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెండ్లూరులో అతను ఉంటున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో 2023లో తన చెల్లెళ్ళను చూసి వస్తానని చెప్పేసి వాళ్ళ అన్న ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? మంటాడ వచ్చాడు, కృష్ణా జిల్లాకి. వచ్చి కొన్ని రోజుల పాటు ఉన్నారు, చెల్లెళ్ళతో ఉన్నాడు. మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో. పెద్ద చెల్లెళ్ళు 16 సంవత్సరాలు పెద్ద చెల్లెల్ని తీసుకొని విజయవాడ వచ్చేసాడు. విజయవాడ వచ్చి విజయవాడలో పెళ్లి చేసుకొని తాళిబెట్టు కట్టేసి హైదరాబాద్లో కాపురం పెట్టాడు. హైదరాబాద్లో కాపురం పెట్టి కడుపు చేశాడు. ఆ తర్వాత తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒంగోలు బస్ స్టాండ్లో వదిలిపెట్టేశారు. ఒంగోలు బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు చక్కగా హైదరాబాద్ వచ్చేసారు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ తల్లి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే ఆ అమ్మాయికి కడుపు అయ్యింది అనేటువంటి విషయం, గర్భం దాల్చింది అనేటువంటి విషయం వాళ్ళ తల్లి తీసుకెళ్ళిన తర్వాత 10 రోజులకు తెలిసింది. ఎందుకు? ఆ అమ్మాయిని ఆరోగ్యం బాగాలేకపోతే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే డాక్టరు ఈ విషయం చెప్పేశాడు. దాని మీద కేసు పెట్టారు. కేసు పెడితే అప్పుడు విజయవాడ పోలీసులు విచారిస్తే, కృష్ణా జిల్లా పోలీసులు ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అంటే సొంత అన్నే పెళ్లి చేసుకొని గర్భం చేశాడు తన చెల్లెల్ని. ఈ కేసును కూడా మళ్ళీ పోక్సో కింద నమోదు చేసి పోక్సో యాక్ట్ కింద పెట్టి కేసును విచారిస్తున్నారు. మరి ఇది విన్న తర్వాత మానవ సంబంధాలు, అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఈ సంబంధాల మీద మీకేమనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.